హాయ్ నమస్తే మీ పీడిఎస్ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. మాదక ద్రవ్యాలు ఏదైనా నిషేధిత పదార్థాలను వినియోగించనని ఇతరులను కూడా ప్రోత్సహించనని గౌరవపూర్వకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను ఆరోగ్యకరమైన క్రమశిక్షణ మరియు బాధ్యతాయుతమైన జీవితం గడుపుతాను. మత్తు పదార్థాల దుష్ప్రభావాల గురించి నా కుటుంబ సభ్యులకు, నా స్నేహితులకు, సమాజానికి అవగాహన కల్పిస్తాను. మత్తుకు బానిసైన వారిని సరైన చికిత్స, పునరావాసం కోసం ప్రోత్సహిస్తాను. మత్తురహిత సమాజం కోసం, మన దేశ భవిష్యత్ కోసం కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మనం యూత్ డే నిర్వహిస్తాం. ఆ యూత్ డే భాగంగా మన భారతదేశంలో ఉన్న యూత్ వాళ్ళకి అందరికీ మోటివేట్ చేయడానికి, ఇన్స్పైర్ చేయడానికి, అదేవిధంగా వాళ్ళకి ఈ మత్తు పదార్థాలు కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, వాటి నుంచి దూరం పెట్టడానికి, చైతన్యం కల్పించడానికి ఈరోజు మనం ఈ ర్యాలీ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అంతకుముందు ఎస్పీ గారు మాట్లాడినప్పుడు మీకు ప్రత్యేకంగా మీకు అందరికీ మంచి ఆరోగ్యంగా ఉంటే ఏం ఫలితాలు ఉంటాయి, డ్రగ్స్కి మనం పాల్పడితే మన ఆయుష్యం ఎట్లా పాడుపడితే దాని గురించి చెప్పడం జరిగింది. ఈ విషయంలో ప్రత్యేకంగా సూర్యాపేట జిల్లాలో ఉన్న ప్రతి స్టూడెంట్స్కి, ప్రతి సూర్యాపేట జిల్లా పౌరుడికి నా తరపున విజ్ఞప్తి ఏంటంటే, డ్రగ్స్కి మనం పాల్పడితే ఒకటి మనం మన జీవితం పాడు చేసుకుంటాం, మనతో పాటు మన కుటుంబం కూడా ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది. ఇంకొక విషయం పిల్లలకి, యూత్కి తెలియాల్సిన విషయం ఏంటంటే, ఈ డ్రగ్స్ నుంచి వచ్చిన డబ్బు తప్పు పనులకి మాత్రమే వాడతారు. అది యాంటీ నేషనల్ యాక్టివిటీస్ కావచ్చు, టెర్రరిజం యాక్టివిటీస్ కావచ్చు, సమాజంలో కలహాలు పుట్టించడానికి కావచ్చు, అట్లా తప్పు పనులు అంటే సమాజం మంచి దానికి రాకుండా, అభివృద్ధి జరగకుండా చేసిన కుట్రల్లో ఈ డ్రగ్స్ ద్వారా వచ్చిన డబ్బు పోతుంది.